ఇంపార్టెంట్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ ఛానల్కి నమస్కారం. ఆత్మీయులకు మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు టాపిక్ ఏంటంటే గుండె. గుండె అనేది మానవ శరీరంలో ఒక ముఖ్యమైన అవయవం. ఇది ఎవరి పిడికిడి పరిమాణంలో వాళ్ళ సైజు ఉంటుంది. ఇది రక్తాన్ని శరీరం అంతటా పంపు చేస్తుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధాన భాగం. గుండె కండరాలు మరియు కణజాలంతో తయారై నిరంతరం పనిచేస్తున్న శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది. గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపుతుంది, ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. శరీరంలో ఉపయోగించిన రక్తం తిరిగి గుండెకు చేరుస్తుంది. గుండె యొక్క ప్రత్యేకమైన కండరాలు సంకోచం వ్యాపచం ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తాయి. గుండె ఛాతీ మధ్యలో కొద్దిగా ఎడమ వైపున ఉంటుంది. గుండె సరిగ్గా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మానవ శరీరంలో గుండె ఎలా పనిచేస్తుందంటే, ఈ రక్తాన్ని కుడి జఠరికకు పంపుతుంది. కుడి జఠరిక ఆక్సిజన్ తక్కువగా ఉన్న రక్తాన్ని ఊపిరితిత్తులకు పంపుతుంది. తర్వాత కొత్త ఆక్సిజన్ సరఫరా లభిస్తుంది. ఎడమ కన్నిక ఊపిరితిత్తుల నుండి అధిక ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని స్వీకరించి ఎడమ జఠరికకు పంపుతుంది. ఎడమ జఠరిక శరీరంలోని మిగిలిన భాగాలకు అధిక ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపుతుంది. గుండె సమస్యలు, లక్షణాలు, వాటి యొక్క కారణాలు. గుండె సమస్యలు అంటే గుండె పనితీరులో వచ్చే సమస్యలు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, దడ, అలసట వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. గుండె సమస్యలు తీవ్రమైనవి కావచ్చు, కాబట్టి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ని కలవడం చాలా అవసరం. ఛాతీ నొప్పి, ఒత్తిడి లేదా బిగుతిగా అనిపించడం గుండె సమస్యల లక్షణాలు. ఈ లక్షణాలు భుజాలు, మెడ, దవడ లేదా చేతులలో కూడా కనిపిస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడం లేదా తక్కువ శ్వాస తీసుకోవడంలో కష్టంగా ఉండడం లేదా తక్కువగా శ్వాస తీసుకోవడం గుండె సమస్యలకు సంకేతం కావచ్చు. గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం తప్పి కొట్టుకోవడం కూడా గుండె దడ అని పిలుస్తారు. అలసట ఎక్కువగా ఉండడం, తరచు అలసిపోవడం అలా అనిపించడం లేదా శారీరక శ్రమ తర్వాత కూడా అలసట తగ్గకపోవడం గుండె సమస్యలకు సంకేతాలు కావచ్చు. కొంతమందికి వికారం, వాంతులు కూడా ఉంటూ ఉంటాయి. వికారం లేదా వాంతులు కూడా గుండె సమస్యలకు సంకేతాలు కావచ్చు. చెమటలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. చల్లని చెమటలు ఎక్కువగా పట్టడం, విపరీతంగా చెమటలు పట్టడం గుండె సమస్యలకు సంకేతం. కొంతమందికి కాళ్ళల్లో, పాదాల్లో వాపులు ఉంటాయి. గుండె సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శరీరంలో నీరు చేరుతుంది. దీనివల్ల కాళ్ళు, పాదాలలో వాపులు వస్తాయి. మైకం కూడా ఉంటుంది. తల తిరగడం లేదా మైకం రావడం కూడా గుండె సమస్యలకు సంకేతాలు. గుండె పోటు రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. షుగర్ ఎక్కువగా ఉండటం, షుగర్ వాళ్ళకి, హై బీపీ వాళ్ళకి బీపీ ఎక్కువగా ఉండడం, ఎక్కువగా బరువు ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, వృత్తిపరమైన టెన్షన్, వ్యక్తిగతంగా ఒక ఒత్తిడి ఉండడం, కొంతమందికి మద్యం ఎక్కువ తాగడం, పొగ ఎక్కువగా తాగడం, ఎక్కువగా కొవ్వు పదార్థాలు తినడం, మైదాతో చేసిన ఆహారాలు ఎక్కువ తీసుకోవడం, వీటి వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె శస్త్రచికిత్సలు. గుండె ఆపరేషన్ అంటే మీ గుండెను పనిచేసే విధానాన్ని సరిచేయడం. చేసే దానినే గుండె ఆపరేషన్ అంటారు. ఇది గుండె కవాటాల సమస్యలు, ధమనులు అడ్డుపడడం లేదా వేరే గుండె సంబంధిత సమస్యలను సరిచేయడం. ఇది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారు. గుండె ఆపరేషన్లో కొన్ని రకాలు ఉన్నాయి. అది 4 రకాలు. ఓపెన్ హార్ట్ సర్జరీ, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, CABG అంటారు. గుండె కవాటాల శస్త్రచికిత్స, గుండె మార్పిడి శస్త్రచికిత్స. ఓపెన్ హార్ట్ సర్జరీ మీ ఛాతీ గోడను తెరిచి గుండెను నేరుగా చేరుకొని ఆపరేషన్ చేస్తారు. కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ ఇది ధమనులను అడ్డుపడటాన్ని సరిదిద్దడాన్ని చేస్తారు. ధమనుల చుట్టూ ఒక మార్గం సృష్టిస్తారు. అంటే ఆరోగ్యకరమైన ధమనులు లేదా కాళ్ళ నుండి తీసిన శిలలను ఉపయోగిస్తారు. గుండె కవాటాల శస్త్రచికిత్స ఇది గుండె కవాటాల సమస్యలను సరిదిద్దడాన్ని చేస్తారు. అంటే కవాటాలను మరమ్మతు చేయడం లేదా భర్తీ చేయడం. గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇది గుండె వైఫల్యంలో బాధపడే వారికి ఆరోగ్యకరమైన దాత గుండెను వారికి గుండె స్థానంలో అమర్చడం ద్వారా చేస్తారు.
అధునాతన గుండె శస్త్రచికిత్సలు. ఇందులో రోబోటిక్ సర్జరీస్, ట్రాన్స్మా మొకార్డియల్ లేజర్ రివాస్కులేషన్ చేస్తారు, టీఎంఆర్ మొదలైన సమస్యలు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క ఆపరేషన్స్, ఈ రోబోటిక్ ఆపరేషన్స్ అంటారు. ప్రమాదకరమైన గుండె స్పందన రేటు. సాధారణంగా ఒక వయోజన వ్యక్తి ప్రమాదకరమైన గుండె స్పందన రేటు నిమిషానికి 100 BPM కంటే ఎక్కువ లేదా 60 BPM కంటే తక్కువగా ఉంటుంది. రెస్ట్ సమయంలో 100 BPM కంటే ఎక్కువ హృదయ స్పందన రేటును టచికార్డియా అని, 60 BPM కంటే తక్కువ ఉన్నప్పుడు బెడికార్డియా అని పిలుస్తారు. హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి కూర్చోబెట్టి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని చెప్పాలి. అతనిని దుస్తులు వదులుగా ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల అతనికి శ్వాస సమస్య తగ్గుతుంది. పేషెంట్ శ్వాస సమస్యలు దూరం చేసేందుకు కిటికీలను తెరవాలి, చల్లటి గాలి వచ్చేలా చూసుకోవాలి. పేషెంట్ని శ్వాస సమస్య దూరం చేయడానికి కిటికీలు తెరవాలి. ఛాతీ నొప్పిగా ఉన్నప్పుడు పేషెంట్కు ఇంతకుముందు ఏమైనా మందులు వాడే అలవాటు ఉంటే గుండె సంబంధించి ఆ మందులు అతనికి ఇచ్చేసేయాలి. ఆ వ్యక్తి కనుక అపస్మార స్థితిలో పోయినట్లయితే వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేసి వైద్య సహాయం తీసుకోవాలి. డాక్టర్ అంబులెన్స్ వచ్చేలోపు ఆ వ్యక్తికి స్పృహ కోల్పోతే సిపిఆర్ చేసి ఆ వ్యక్తికి ప్రాణాలు కాపాడాలి. సిపిఆర్ అంటే 2 చేతులు అతని ఛాతీ భాగం నుంచి గట్టిగా ఒత్తడం ద్వారా అపస్మారక స్థితిలో పోయిన వ్యక్తి స్పృహలో వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సిపిఆర్ అంటారు. ఇది అతని మెలకువ వచ్చే వరకు చేస్తూనే ఉండాలి. గుండె సమస్యలు ఉన్నవారు తీసుకోవాల్సిన కొన్ని ఆహారపు జాగ్రత్తలు. వీళ్ళు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఆహారాన్ని దూరంగా ఉంచాలి. ఇలాంటి ఆహారం దూరంగా ఉండాలి. పళ్ళు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. చేపలు, ఒమేగా 3 ఫ్యాటీ ఎక్కువగా ఉండేది తినాలి. రోజు వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. పొగ, మద్యం తాగకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే తగ్గించాలి. ధ్యానం, యోగా చేయాలి. టైం టు టైం నిద్రపోవడం అలవాటు చేసుకొని ఈ నియమం పాటించాలి. డాక్టర్ సలహా మేరకు అతని యొక్క మందులు క్రమం తప్పకుండా వాడాలి. అతన్ని ప్రతి ఒక్క నెల డాక్టర్ గారు సూచించే విధంగా అతనికి ట్రీట్మెంట్ అందించాలి. వైద్య పరీక్షలు కంపల్సరీ చేయించాలి. అలా చేయడం వల్ల ఇతను ఆ హార్ట్ పేషెంట్ కొంచెం ఆ యొక్క హార్ట్ ప్రాబ్లం నుంచి బయటపడి కొన్ని రోజులు జీవించే కెపాసిటీ అనేది వస్తుంది. అంటే జీవించే లక్షణాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి గట్టిగా దగ్గుతూ ఉండాలి. ఆ వ్యక్తి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, గుండెల నొప్పి వచ్చింది, ఎవరు దగ్గరగా ఉండరు, అందుబాటులో ఎవరు ఉండరు, అలాంటి వ్యక్తి గట్టిగా దగ్గుతూ ఉండాలి. గట్టిగా దగ్గటం వల్ల అతని యొక్క గుండె దగ్గర ఉన్న ఆ రక్తనాళాలు, ఆ కవాటాలు, సిరలు ధమలని ఆ దగ్గరికి ఆ రక్తంలో బాగా సంకోచ వ్యాకచం ద్వారా ఆ ఆక్సిజన్ అతని గుండెకు ఊపిరి అంది ఆ నొప్పి కొంతవరకు తగ్గుతుంది. అలా చేయటం వల్ల తను రక్షించగలడు. తను సేఫ్టీ చేసుకుంటాడు. అలా చేయడం వల్ల కూడా అతను కొంచెం బతికే అవకాశం ఉంటుంది. తర్వాత క్రమం తప్పకుండా ఎమ్మటినే డాక్టర్ గారికి తీసుకుని పోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్గా పాటిస్తే ఆ హార్ట్ పేషెంట్ అతని ప్రాణం అతను తప్పకుండా రక్షించుకోగలడు. ఈ విధంగా చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్లు ఇది. గుండెకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటారు. ఇది క్రమం తప్పకుండా వ్యాయామం, ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గుతూ ఉండాలి. ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తగ్గిస్తూ ఉండాలి. నా యొక్క వీడియోస్ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని నేను ఇంకా కొన్ని వీడియోలతో మీ ముందు తీసుకురావడం ప్రయత్నిస్తాను. నమస్కారం.